నా ప్రేమ నీకోసమే 83rd చాప్టర్. ఇషు, ఇక్కడే పడుకుంటావా, నా దగ్గర పడుకుంటావా అని దక్ష వచ్చి అడుగుతాడు ఇందుతో ఆడుకుంటున్న ఇషు బేబీని. ఇషు ఇందుని దక్షని మార్చి మార్చి చూస్తూ ఇద్దరి దగ్గర పడుకుంటాను అంటుంది. ఆ మాటకి దక్ష, లేదు బేబీ, నేను ఆ రూంలో పడుకుంటాను అంటాడు దక్ష. సరే, నేను మమ్మ కూడా అక్కడికే వస్తాం అని మమ్మ పద వెళ్దాం అనగానే పద అని బెడ్ దిగి ఇష్యుని ఎత్తుకుని ఆ రూంలోకి వెళ్తుంది ఇందు. దక్షకి ఏం అర్థం కాక అలాగే చూస్తూ వాళ్ళ వెనకాలే వెళ్తాడు. ఇందు ఇష్యుని బెడ్ మీద దించి మధ్యలో పడుకోబెట్టి తన పక్కన కూర్చుంటుంది, పడుకోవాలా వద్దా అన్న సందిగ్ధంలో. దక్ష వాళ్ళని చూస్తూ సోఫాలో కూర్చుంటాడు. ఇషు అది చూసి, డాడీ రా పడుకుందాం అని పిలిస్తే, మీరు పడుకోండి బేబీ, నాకు కొంచెం వర్క్ ఉంది, అది అయ్యాక పడుకుంటాను అని ల్యాప్టాప్ ఆన్ చేసి కూర్చుంటాడు. ఇందు ఇష్యూకి జో కొడుతూ పడుకోపెట్టి దక్ష వైపు చూస్తుంది. అతను పనిలో ఉంటాడు, తను బెడ్ మీద పడుకోడు అని అర్థమయ్యి, నేను సోఫాలో పడుకుంటాను, నువ్వు బెడ్ మీద పడుకో అంటుంది ఇందు. ఆ మాటకి ఒకసారి ఇందు వైపు చూసి, నో ప్రాబ్లం, నేను సోఫాలో అడ్జస్ట్ అవుతాను అంటాడు దక్షబాబు. కానీ ఇందు పడుకోకుండా అలాగే కూర్చుని ఉంటే ఒకసారి నిట్టూర్చి ల్యాప్టాప్ ఆఫ్ చేసి ఇషుకి అటువైపు పడుకోవడానికి వచ్చి బెడ్ మీద కూర్చొని ఇందు వైపు చూసేసరికి ఇందు కూడా దక్షని చూసి బెడ్ దిగబోతుంటే, నీకు ఇబ్బంది లేకపోతే నువ్వు కూడా బెడ్ మీదే పడుకో అని చెప్తాడు దక్షబాబు. ఆ మాట కోసమే చూస్తున్నట్టు గప్చుప్గా ఒక పక్కకు తిరిగి పడుకుంటుంది. దక్ష నవ్వుకుని ఇష్యూ నుందుటిన ముద్దు పెట్టుకుని ప్రశాంతంగా పడుకుంటాడు. ఉదయం మొదట ఇందుకే మెలకువ రావటంతో కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా కూతుర్ని తన మీద పడుకోబెట్టుకున్న దక్ష, ఇష్యూ ఇద్దరూ ఒకేసారి కనబడగానే వాళ్ళని అలా చూసి చిన్నగా నవ్వుతూ చూస్తుంది. ఆ క్షణం వాళ్ళిద్దరూ చాలా ముద్దుగా అనిపిస్తారు. నిన్నంతా తన ఫ్రస్ట్రేషన్ తీర్చుకున్నందుకో ఏమో కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇందుకి. శివ చనిపోయాక చాలా ఒంటరిగా ఫీల్ అయ్యేది ఇందు. ఏదో ఇష్యూని చూస్తూ బ్రతకడం అలవాటు చేసుకుంది, కానీ ఇవాళ ఆ ఫీలింగ్ లేదు. ఎందుకో మరి. లేచి ఫ్రెష్ అయి కిందికి వెళ్ళి పూజ రూమ్ క్లీన్ చేసి ఉండడంతో పూజ చేసుకుంటుంది ఇందు. తర్వాత తనే కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయడం మొదలు పెడుతుంది. ఇక్కడ ఇష్యూకి మెలకువ వచ్చి కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూస్తుంది. తను దక్ష మీద పడుకున్నా అని అర్థమయ్యి, డాడీ డాడీ అంటూ తన చిట్టి చేతులతో దక్షని లేపడం స్టార్ట్ చేస్తుంది. మెలకువ వచ్చి కళ్ళు తెరవగానే కనిపించిన ఇష్యూని చూసి నవ్వుతూ, గుడ్ మార్నింగ్ బేబీ అని అంటాడు దక్షబాబు. గుడ్ మార్నింగ్ డాడీ, మా అమ్మ ఎక్కడా అని అడుగుతుంది బుడ్డది. పక్కకి చూసేసరికి ఇందు కనిపించక, కిందికి వెళ్ళిందేమో బంగారం అంటాడు. హో అవునా, అయితే మనం కూడా వెళ్దాం అని అంటే, బేబీ నేను జిమ్కి వెళ్ళాలి అంటాడు. హా, నేను కూడా వస్తా అనేసరికి, పద బ్రష్ చేసి వెళ్దాం. ఫేస్ కడుక్కొని ఇందు కోసం కిందికి చూస్తూ జిమ్ రూమ్కి వెళ్తాడు. కిచెన్లో ఉన్న ఇందు బేబీ కనిపించదు. వాళ్ళు జిమ్ నుంచి వచ్చేసరికి ఇందు ప్రోటీన్ షేక్, మిల్క్ రూమ్లో పెట్టి వెళ్ళిపోతుంది. వాళ్ళు వచ్చి అవి చూసి ఫినిష్ చేసి బాత్కి వెళ్తారు. ఫస్ట్ ఇష్యూకి చేపించి రూమ్లోకి పంపి తను బాత్ చేస్తాడు. ఇష్యూ బేబీ ఉన్న చోట ఉండకుండా మమ్మా అనుకుంటూ టవల్తోనే కిందికి వెళ్తుంది. హే ఇష్యూ, బాత్ చేసేసావా, మరి డ్రెస్ ఎందుకు వేసుకోలేదు అని అంటే, నువ్వు తీసుకురా వేసుకుంటాను అంటుంది. సరే ఇక్కడే ఉండు అని సోఫాలో కూర్చోబెట్టి తను పైకి వెళ్తుంది. తన రూంలోకి వెళ్ళి ఇష్యూ డ్రెస్ తీస్తుంటే అప్పుడే మన దక్షబాబు బయటికి వస్తాడు. ఇందు
దక్షని అలా చూడగానే కంగారు పడుతూ ఇష్యూ డ్రెస్ పట్టుకుని స్పీడ్గా నడుస్తుంటే దక్ష తల తోడడం వల్ల పడిన నీటి మీద కాలేసి జారి కింద పడబోతుంది వెల్లకిలా. కానీ వెనకాలే ఉన్న దక్షబాబు వెంటనే రియాక్ట్ అయ్యి తను పడకుండా నడుము చుట్టూ ఒక చెయ్యేసి పట్టుకుంటాడు. ఎలా ఉన్నారంటే బ్యాక్ హగ్ పొజిషన్లో ఉన్నట్టు ఉన్నారు. ఇందుకి పడలేదు అని అర్థమై పక్కకి తిరిగి చూస్తే అతి దగ్గరగా దక్షమొహం కనిపిస్తుంది. ఇప్పుడే స్నానం చేసి రావడం వల్ల ఫ్రెష్ స్మెల్ వస్తుంటే దక్షని అలాగే చూస్తూ ఉంటే ఇందుని స్ట్రేట్గా నిలబెట్టి కాస్త కళ్ళు కిందికి దించి నడువు అని చెప్తాడు. కోపం వచ్చిన ఇందు, అంటే ఏంటి, నేను కళ్ళు నెత్తిన పెట్టుకున్నా అంటున్నావా అని మళ్ళీ కయ్యమనడం స్టార్ట్ చేస్తుంది. హా, వచ్చింది చంద్రముఖి అని మనసులో అనుకుని తన డ్రెస్ తను తీసుకుంటూ ఉంటాడు. తన మాటలు పట్టించుకోకపోయేసరికి నిన్నే అడుగుతున్నా చెప్పు అని దక్షకి వార్డ్రోబ్కి మధ్యలో సెటిల్ అవుతుంది. దక్ష ఇందుని అలాగే చూస్తూ ఉండేసరికి ఎందుకు అలా చూస్తున్నాడో తనని తను చూసుకునేసరికి దక్షకి చాలా దగ్గరలో ఉంటుంది ఇందు బేబీ. నీకు బుద్ధి లేదే ఇందు అని మనసులో తనని తానే తిట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా 2 వైపులు 2 చేతులు అడ్డుపెట్టి లాక్ చేస్తాడు దక్షబాబు. ఇక ఇందు పాపకి గుండెదడ స్టార్ట్ అవుతుంది. ఇష్యూ డ్రెస్ కోసం చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళాలి అని పక్కకి చూస్తూ చెప్తుంది. ఏదో అడిగావు కదా, ఆన్సర్ వినకుండానే వెళ్తావా అని అడుగుతాడు. దక్ష మాట్లాడుతుంటే ఇందు మొహం పక్కకి తిరిగి ఉండేసరికి దక్ష ఊపిరి కాస్త ఇందు చెవికి తగులుతూ తనని అతలాకుతలం చేస్తుంది. నాకు ఆన్సర్ ఏమొద్దు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా అని అంటుంది. అదెలా కుదురుతుంది, నిన్న నువ్వే అన్నావు కదా నీ చేతి కాఫీ తాగాలి, నీ వంటే తినాలి అని అంటాడు. అయితే ఇప్పుడేంటి, తినవా? తినకపోతే పో, నిన్నెవ్వరూ ఇక్కడ బ్రతిమిలాడేవాళ్ళు లేరు అంటుంది పౌరుషంగా. నువ్వు బ్రతిమిలాడకున్నా తింటాను కానీ నా డ్రెస్ తీసిపెట్టు అంటాడు దక్షబాబు. నేనా? నేనెందుకు తీయాలి, నీ డ్రెస్ నువ్వే తీసుకో అంటుంది ఇందు. కాఫీ ఇస్తావు, టిఫిన్ పెడతావు, డ్రెస్ కూడా తీస్తే నీ సొమ్మేం పోతుంది అని అంటాడు దక్షబాబు. ఇందు కోపంగా చూసి, నేను నీకు కాఫీ ఇవ్వను, టిఫిన్ పెట్టను, డ్రెస్ కూడా తీయను, పో, నీకు నచ్చినట్టు చేసుకో అని దక్ష చేతులను తప్పించి అక్కడి నుంచి కిందికి వెళ్తుంది. ఇష్యూ డ్రెస్ పట్టుకుని వెళ్తున్న ఇందుని చూసి, నాకు తెలుసు నువ్వు రాక్షసవని అనుకుంటూ తన డ్రెస్ తనే సెలెక్ట్ చేసుకుంటూ ఉండగా సగం మెట్లు దిగిన ఇందు మళ్ళీ ఏమనుకుందో ఏంటో ఫాస్ట్గా పైకి వచ్చి దక్షను పక్కకు నెట్టేసినట్టే జరిపి ఒక డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి ఎలా వచ్చిందో అలాగే పోతుంది. బెడ్ మీద డ్రెస్ని వెళ్తున్న ఇందుని మార్చి మార్చి చూసి నిట్టూచి, దీన్ని అర్థం చేసుకోవడం చాలా టఫ్ రా బాబు అనుకుంటూ ఇందు తీసిన డ్రెస్ వేసుకుని రెడీ అవుతాడు. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర హెయిర్ సెట్ చేసుకుంటూ ఉండగా ఇష్యూ బేబీ వచ్చి, డాడీ తొందరగా రా, టిఫిన్ తిందాం అంటుంది. నేను తినను అన్న భయంతో ఇష్యూని పంపించినట్టుంది రాక్షసి అనుకుంటూ ఇష్యూని ఎత్తుకుని కిందికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ వచ్చి కూర్చోగానే వడ్డిస్తుంది వాళ్ళకి. నువ్వెప్పుడు తింటావు? ఈరోజు ఇష్యూని స్కూల్లో జాయిన్ చేయాలి, నువ్వు రావా అనగానే వస్తాను అని తను కూడా పెట్టుకుని తింటుంది. దక్ష ఇష్యూకి తినిపిస్తూ తను తింటుంటే ఇందు వాళ్ళనే చూస్తూ తింటుంది. అలా తినడం వల్ల చట్నీ కొంచెం ఇందు పెదవికి కింద అంటుకోవడంతో, డాడీ మా అమ్మకి తినడం రావట్లేదు అని నోటి మీద చేయి వేసుకుని మరీ నవ్వుతుంది. దక్ష కూడా ఇందు వైపు చూసి నవ్వేసరికి చట్నీ తుడుచుకుని, వీళ్ళిద్దరికీ నన్ను వెక్కిరించడం తప్ప ఏం పని లేదనుకుంటా, వాళ్ళిద్దరినీ కలిపి తిట్టుకుంటూ తినడం పూర్తి చేస్తుంది. ముగ్గురు కలిసి స్కూల్కి స్టార్ట్ అవుతారు. ఎప్పటిలాగే ఇషు
ముందు కూర్చుంటే ఇందు వెనకాల కూర్చుంటుంది. స్కూల్లో ప్రిన్సిపల్ ముందు ముగ్గురు కూర్చుని ఆవిడతో మాట్లాడుతూ ఉంటారు. ఇషు పాత స్కూల్లో జాయిన్ అయ్యి కూడా కొన్ని మంత్స్ అయ్యేసరికి ఈజీగానే జాయిన్ చేసుకుంటారు. అప్లికేషన్ ఫామ్ ఇవ్వగానే దక్ష ఫిల్ చేయడం మొదలు పెడతాడు. మదర్ నేమ్ దగ్గర ఇందు పేరు, ఫాదర్ కాలం దగ్గర దక్ష పేరు రాస్తుంటే ఎందుకో చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇందుకి. మేబీ ఇప్పుడు ఇషుకి కూడా అందరి పిల్లల్లా ఇషుకి కూడా 2 పేరెంట్స్ ఉన్నారని కావచ్చు. ప్రిన్సిపల్ గారు ఇషుని అడుగుతారు, ఈరోజు స్కూల్లో ఉంటావా అని. అలా అడగగానే ఓకే ఉంటాను అంటుంది ఇషు బేబీ. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 83rd చాప్టర్. స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.